మనం ఉదయం లేచి ఎన్నో వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, ఇప్పుడు చూస్తుంటాం, యూట్యూబ్లో వింటూ ఉంటాం. ఎవరెవరియో అబ్దుల్ కలాం గారివి అండ్ టాటా రతన్ గారివి, కేఎఫ్జి చికెన్, ఇలాగా ఎంతోమంది మనకి మోటివేటర్స్ ఉన్నారు. ఓకే, బాగానే ఉంది. వాళ్ళ మోటివేట్ వీడియోస్ మనం చూస్తున్నాము, వింటున్నాము. కానీ ఆ విన్నంత వరకేనా మనం? దాని తర్వాత మళ్ళీ ఎలా ఉన్నామో అలాగే మన పనులు మనవి అన్నీ. ఆ టైం వరకు మనసుకి ఏంటంటే ఎంతో ఉబలాటం, ఏదో సాధించేస్తాం, ఏదో చేసేస్తాం అని చెప్పేసి పరుగులు తీస్తాం. కానీ చేసేది ఏమీ లేదు. అసలు వీళ్ళందరినీ మోటివేటర్కి తీసుకోవాల్సిన అవసరం నీకేముంది చెప్పు? నువ్వేం తక్కువ అనుకుంటున్నావా? నీ గురించి నీకు తెలుసా? అసలు నువ్వు అనుకుంటే చెయ్యలేనిది ఏముంది? నువ్వు అనుకుంటే సాధించలేనిది ఏముంది? నీకు ఒకరు మోటివేటర్ కావాలా? సరే, నీకు మోటివేటర్ కావాలి. ఏం వాళ్ళే కావాలా? ఎవరెవరో గురించి కావాలా? మీ నాన్న లేడా చెప్పు? మీ నాన్న కన్నా మోటివేటర్సా వీళ్ళు? నీ లైఫ్కి మీ నాన్న కన్నా మోటివేటర్సా వీళ్ళు? కానే కాదు. ప్రతి తండ్రి ఫెయిల్యూర్లో కొడుకు సక్సెస్ ఉంటుంది. అది మీకు తెలుసా? తను ఏం చేయలేకపోయాడో, ఏం చేశాడో తప్పు, అది మనం చెయ్యకూడదు అని చెప్పేసి జాగ్రత్త పడ్డం, అది కూడా ఒక మోటివేషనే. నీకు తెలుసా? నువ్వు స్కూలుకు పోయేటప్పుడు నిన్ను చదివించాలని చెప్పి నీ తండ్రి ఎన్ని కష్టాలు పడి నిన్ను స్కూల్లో చదివించాడో, నాలాగా నా కొడుకు కాకూడదు అని చెప్పేసి రూపాయి ఎత్తిపెట్టి తన కడుపు కాల్చుకొని నిన్ను చదివించాడు. అది నీకు తెలుసా? నీకు వీళ్ళకన్నా మోటివేటర్స్ కావాలి ఇంకెవరైనా? నీ తల్లి. నేను తక్కువ అనుకుంటున్నావా? ఆమెను మించిన మోటివేటర్ ఇంకెవరు లేరు నీకు. నువ్వు తిన్నావో లేదో అని తెలుసుకున్నాకే తన కడుపు నింపుకుంటుంది. బిడ్డ ఆకలితో ఉన్నాడేమో, ఎలా తనకు లేకపోతే అని చెప్పేసి ఎంత మదన పడుతుందో తెలుసా తల్లి? అంతెందుకు, తల్లి ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీకి వెళ్ళేటప్పుడు తను వస్తుందో రాదో కూడా తనకి తెలియదు. ప్రెగ్నెన్సీ అంటే, డెలివరీ టైం అంటే ఆడదానికి మరో జన్మతో సమానమే. అయినా కానీ సంతోషంగా వెళ్తుంది. తను ఏమైపోయినా సరే తన బిడ్డని చూసుకోవాలని చెప్పేసి ఒక చిన్న ఆశతో తను ఆ నరకంలోకి వెళ్ళద్ది. ఆ టైంలో తను పడే బాధ ఒక్కింత కూడా నువ్వు తీర్చలేవు నీ తల్లి రుణాన్ని. ఆ బాధలో ఒక్కింత కూడా తీర్చలేవు నువ్వు. నీ తల్లి కన్నా మోటివేటర్స్ ఉన్నారా నీకు?